వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. హిందూ కాబట్టే నువ్వు స్వేచ్ఛాజీవివి. ప్రగతిశీల విలువల మాటను పెంచిన తన కుమార్తెతో అవే విలువలున్న ఓ తండ్రి అన్న మాటలివి. ఎక్కడ చూశారు? ఎక్కడివి మాటలు అనుకుంటున్నారా? కేరళ స్టోరీస్ 2. దీన్ని నేను ప్రీమియర్ షోనే చూశానండి. కానీ దీన్ని రివ్యూ ఇవ్వడానికి ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలన్నారు. అందుకే వెయిట్ చేశారు. కానీ ఒకటైతే చెప్తున్నానండి, ప్రతి హిందూ కుటుంబం చూడాల్సిన సినిమా. పిల్లలకు వయసుతో సంబంధం లేకుండా చూపించాల్సిన సినిమా. ఇంకో గొప్ప విషయం ఏంటంటే కేరళ స్టోరీస్ 2 తెలుగులో కూడా వచ్చింది. కాబట్టి తెలుగులో కూడా చూడొచ్చు. పిల్లలు అంటే హిందీ అర్థం కాదు అనుకునే వాళ్ళు హిందీ అర్థం అవుతుంది అనుకుంటే దాంట్లో అయినా చూడొచ్చు. అన్ని లాంగ్వేజెస్లో ఇచ్చారు. కానీ ఈ 1st తారీఖు శాలరీస్ పడతాయి కాబట్టి మీ ఈ మంత్ ఖర్చుల్లో ఏదో ఒకటి తగ్గించుకొని ఎగ్జామ్స్ అయినా ఉండనివ్వండి, ఇంకొకటి ఏదైనా కానివ్వండి, పరీక్షలు ఎలాంటివైనా జీవితంలో పరీక్షను గెలవడం చాలా ముఖ్యం. అలాంటి పరీక్షను ఎలా గెలవాలి అనేది తెలుసుకోవాలంటే కేరళ స్టోరీ 2 అనే సినిమా ప్రతి పేరెంట్, ప్రతి చిల్డ్రన్ చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. సలీం అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. 3 అమ్మాయిల కథ ఇది. ఆ 3 అమ్మాయిలు కూడా ఎలా ట్రాప్లో పడతారు, ఆ ట్రాప్ నుంచి బయటికి రావడానికి, సమాజానికి వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ని తెలియజేస్తూ గట్టిగా స్ట్రాంగ్గా హిందూ మహిళలు ఎలా ఉంటారు అనే విషయాన్ని కూడా చూపించారు. సలీం అనే వ్యక్తితో తన ప్రేమ గురించి చర్చించే సందర్భంలో చాలా ప్రగతిశీల విలువలతో మాట్లాడే ఒక తండ్రి మతం గురించి మాట్లాడతాడు. అప్పటిదాకా సెక్యులర్గా హిందూసే బతకొచ్చు, లేకపోతే మతాలు కాదు దేవుడే లేడు అని మాట్లాడిన ఆయన ఒక్కసారిగా మతం గురించి మాట్లాడటంతో ఆ కూతురు ఆశ్చర్యపోతుంది. కానీ అదే కుమార్తె కథ క్లైమాక్స్లో తనలో ఉన్న లోతైన ధార్మిక స్పృహని చెప్తుంది. చూసినా ఆ అమ్మాయి రాసిన లెటర్స్ చదువుతుంటే కళ్ళలో నుంచి నీళ్ళాగవు. ఈ జన్మలో నేను చనిపోతున్నాను, కానీ మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఒక హిందూగానే పుట్టాలి. నేను చనిపోతున్నాను, నన్ను క్షమించండి, కానీ నా అంత్యక్రియలు హిందూ ధార్మిక పద్ధతిలో జరగాలి. అంటే ఒక కమ్యూనిస్ట్ భావజాల కుటుంబంలో పెరిగిన తనలో ఉన్న DNA హిందూది అని గుర్తించి క్లైమాక్స్లో అమ్మాయి చెప్పేవి, మొదట్లో తను చేసిన పొరపాట్లను తెలుసుకుంది. గూస్ బంప్స్ వస్తాయని చెప్పొచ్చు. కేరళ స్టోరీస్ 2 గోస్ బిహైండ్. నిజంగా ప్రివ్యూ చెప్పే అవకాశం దొరకడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మొత్తం కూడా వాస్తవ సంఘటనల ఆధారంగానే తీశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో లవ్ జిహాద్ సిండికేట్గా ఏర్పడి ఇస్లామిక్ దగాకోరు ముఠాలు ఇతర మతాలకు చెందిన అమ్మాయిల్ని లక్ష్యంగా చేసుకొని ప్రేమ మాటున వారికి లిబరల్ ఆలోచనలు, ఆశయాలు, ఆకర్షణ చూపించి ఎలా లోబర్చుకుంటున్నారో చూపిస్తుంది. గజ్వా హే హింద్ 2047 సాధన 8.5 కోట్ల హిందూ అవివాహిత యువతులు వారి లక్ష్యమని సినిమాలో చాలా క్లియర్గా చెప్తారు. ఈ మధ్యకాలంలో కేరళలో కమ్యూనిస్టు కుటుంబాలకు చెందిన అనేక యువతులు ఇలాంటి ఘటనలకు గురైనట్లు వార్తలు కూడా వచ్చాయి. కేరళ స్టోరీ 1 సినిమాలో కూడా దీనికి సంబంధించి చాలా క్లియర్గా చూపించారు. ఇక కేరళ CPM నాయకుడు PV భాస్కరన్ కుమార్తె ఏదైతే ఈ అసలు లవ్ జిహాదే లేదు అని విమర్శించిన CPM నాయకుడి కూతురే ఒక ముస్లింని వివాహం చేసుకుంది. ఆ తర్వాత తను పడ్డ వేధింపులు ఏంటి అనేది కూడా చూసాం. అలాగే ఇడిక్కు జిల్లాకు చెందిన ఒక క్రైస్తవ CPM నాయకుడు మైనర్ కుమార్తెను ప్రేమ పేరుతో మభ్యపెట్టి మలప్పురంలో మువానతుల్ ఇస్లామిక్ సభ అనే అధికారిక మత మార్పిడి కేంద్రంకి తీసుకెళ్లిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వేలాది కేసులు కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా నమోదయ్యాయి. ఈ సినిమాలో యూపీ, కేరళ అలాగే రాజస్థాన్కి సంబంధించిన 3 అమ్మాయిల కథల్ని చూపిస్తారు. ఇందులో ముఖ్యంగా మనందరికీ తెలుసు కదా, మన 2025లో ఉత్తరప్రదేశ్ పోలీసులు లవ్ జిహాద్ రాకెట్ బట్టబయలు చేశారు. జమాలుద్దీన్, మీకు జమాలుద్దీన్ అంటే ఎవరో తెలియదు కానీ చంగూర్ బాబా అంటే చాలా క్లియర్గా చేస్తుంది. 100 కోట్ల రూపాయల మేరకు హిందూ యువతులను మత మార్పిడి చేయడంతో గుట్టు బయటపడింది. సేమ్ ఈ సినిమాలో కూడా అలానే దళిత అమ్మాయి అయితే 6 లక్షలని, బ్రాహ్మణ అమ్మాయి అయితే 12 లక్షలని, ఒక మౌల్వీనా వాడిని ఇంకొకటి అనాలా తెలియదు. ఈ ముస్లిం అబ్బాయిలకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు బైక్స్ ఇస్తూ డబ్బులు ఇస్తూ హిందూ అమ్మాయిల మీదకి ఎలా ఉసిగొల్పుతున్నాడు, ఆ తర్వాత అమ్మాయిల్ని వ్యభిచార కూపంలోకి ఎలా నెడుతున్నారు, అమ్మాయిల జీవితాలని ఎలా ఆగం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా చూపిస్తున్నారు. హిందూ అమ్మాయిల్ని వల్లో వేసుకోవడానికి చివరికి వాళ్ళ మతాన్ని కూడా దాచేసి తను ఒక హిందూగా కొనసాగుతూ పెళ్లి చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి నేను హిందూను కాదు ముస్లింని అని చెప్పడం, నా కుటుంబం నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు ముస్లింగా మారాలని చెప్పడం, మత మార్పిడి చేసిన తర్వాత మత మార్పిడి చేసిన మత గురువు దగ్గర నువ్వు పడుకోవాలని చెప్పడం. వా
అందులో ఒక అమ్మాయికి సంబంధించి, యూపీ అమ్మాయికి సంబంధించి, నాకు తెలిసి చెంగురు బాబా లాంటి వాళ్ళను బయటికి తీసుకురావడం కోసమే ఈ ఈ అమ్మాయి కథ తీసుకొని వచ్చుంటారు. ఆ కథలో ఆ అమ్మాయికి ఉన్న ధైర్యాన్ని, అలాగే ఆ అమ్మాయి ఆవేదనను, రెండు అంటే హిందూ ఆడపిల్లలు ఎంత బలహీనంగా ఉంటారో అంత బలమైన వాళ్ళు అనేది కూడా చాలా క్లియర్గా చూపించారు. అలాగే రాజస్థాన్కి సంబంధించిన 16 ఏళ్ళ అమ్మాయి రీల్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి, తర్వాత తను రీల్స్ చేస్తున్నప్పుడు డ్రెస్ల వల్ల వద్దనడం, అదే టైంలో ఒక ముస్లిం అబ్బాయి నువ్వు సూపర్ హీరోయిన్ అయిపోతావని చెప్పగానే ఆ అబ్బాయి మాటలకు ప్రలోభపడటం, 16 ఏళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడం, దొంగ సర్టిఫికెట్లతో ఈవెన్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులకే ఎదురించి మాట్లాడటం, ఆ తర్వాత తన జీవితం కాలగర్భంలో కలిసిపోవడం, ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాదు జార్ఖండ్కి చెందిన జాతీయ షూటర్ తారా సచ్దేవ్ తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను కూడా ఈ సినిమాలో సన్నివేశాల ద్వారా చూపించారు. శ్రీ ఎస్ఎల్ భైరప్ప 2007లో రాసిన ఆవరణ నవలలో భక్తి పారాయణులైన హిందూ తండ్రి యొక్క ప్రగతిశీల కుమార్తె తనలాంటి భావాలున్న ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆ తర్వాత తన స్వభావం ఏంటి అనేది బయటపడుతుంది. పడిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించి ఎక్స్పోజ్ చేయాలి అని చూసిన క్రమంలో ఆ అమ్మాయి ప్రాణాలు పోవడం. ముగ్గురు అమ్మాయిల కథల్లో కూడా ఆడపిల్లలు ఎంత బలహీనులో అని చూపించడంతో పాటు ఎంత బలమైన వాళ్ళు, తమ ఎదుర్కొన్న అనుభవాల్ని, బాధల్ని ఇంకో అమ్మాయి ఎదుర్కోకుండా ఎలా పోరాటం చేయాలి అనే విషయాన్ని బయటికి తీసుకురావడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని అసలు మాటల్లో చెప్పలేమండి. థియేటర్కి వెళ్ళి సినిమాని చూస్తేనే ఆ భావోద్వేగం, మనం తెలుసుకోవాల్సిన విషయాలు, మనం ఎలా బ్రతకాలి, ఈ లవ్ జిహాద్ ముఠాల ముప్పులో పడకుండా ఎలా ఉండాలి అనేది చాలా క్లియర్గా బయటపడుతుంది. అండ్ క్లైమాక్స్ అయితే సూపర్గా ఉంటుంది. పోలీస్ వ్యవస్థ మీద, ప్రభుత్వాల మీద సెల్యూట్ చెప్పాలనే విధంగా పోలీసులు కూడా సమర్థవంతంగా వ్యవహరిస్తే ఏ రకమైన నేరాన్నైనా ఎలా నియంత్రించవచ్చు అనేది చూపిస్తుంది. క్లైమాక్స్ అయితే అదొక మళ్ళీ వండర్ అనే చెప్పొచ్చు. అత్యంత ముఖ్యమైన ఇలాంటి విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చిన దర్శకుడు శ్రీ కామాఖ్య నారాయణ సింగ్ గారికి, అలాగే ఈ ప్రపంచవ్యాప్త ముప్పు గురించి సమాజంలో అవగాహన కలిగించేందుకు ఆర్థిక సహకారం అందించిన చిత్ర నిర్మాత శ్రీ విపుల్ అమృతలాల్ షా గారికి ప్రత్యేకంగా అభినందనలు. ఖచ్చితంగా ప్రతి హిందూ ఈ సినిమాని చూడండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.